నువ్వు కానీ నీ జ్ఞాపకాలు కానీ ఏ ఒక్కటే ఇంట్లో ఉండటానికి లేదు. పోవే, వెళ్ళు. నో. తులసి మామ్, తులసి మామ్ని ఏం చేయొద్దు. తులసి మామ్ని కింద పడేయొద్దు. ఏంటి, ఈ తులసి మొక్క మీ అమ్మ? yes, that's my mom. అంటే ఈ తులసి మొక్కని కింద పడేసి పగల కొడితే అక్కడ మీ అమ్మ గుండె పగిలిపోతుందన్నమాట. దొంగ చచ్చినోడా, ఏమిట్రా నోరు? ఏయ్ పచ్చళ్ళ జడి, నోరు ముయ్యవే. ఏమన్నావు స్కాము? దీన్ని కింద పడేసి ఒక్క దెబ్బతో పగలగొట్టాలంతే కదా? పగలగొట్టేద్దాం. No. తులసి మామ్, తులసి మామ్, తులసి మామ్ని ఏం చేయొద్దు. బాగుంది. తులసి మొక్కలో కళ్యాణి ప్రాణం. కళ్యాణి ఈ ఇంటికి అక్కర్లేనప్పుడు ఈ తులసి మొక్క మాత్రం ఎందుకు చెప్పు? No, don't throw తులసి మామ్. ప్లీజ్ అంకుల్, నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను. దయచేసి తులసి మామ్ని త్రో చేయొద్దు. నేను మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. సరే, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి, అందులో ఈ తులసి మొక్క చాలా పవిత్రమైంది కాబట్టి పగలగొట్టకుండా వదిలేస్తున్నాను. హేయ్, మర్యాదగా మా జీవితాల్లో నుంచి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. మళ్ళీ లోపలికొచ్చావనుకో, ఈ మొక్క ఉండదు. ఈ మొక్క లేకపోతే మీ అమ్మ బతుకు ఉండదు. అప్పుడు నువ్వు కూడా ఉండవుగా. అర్థమైందనుకుంటాను. అయ్యో, వదిలేస్తున్నాను. పదమ్మా. చివరిసారిగా అడుగుతున్నాను సూర్య, ఆ రింగ్ తీస్తావా లేదా? నువ్వు ఎన్నిసార్లు గింజు కొరిసినా నా ఆన్సర్ ఒకటే, తీయను. తీయవా? అదే కదా చెప్తున్నాను. నేను చెప్తున్నా తీయవా? ఆ రింగ్ నువ్వు తీయకపోతే నేను తీయించలేననుకున్నావా? నా పేరు సామాన్య, బట్ నా చేతలు సునామీలా ఉంటాయి. నీ చేత ఎలా తీయించాలో నాకు బాగా తెలుసు. అమ్మా, ఏమైందిరా? ఏలే, నువ్వు పడుకో. ఎస్ ఆంటీ, ఏమీ లేదు. నథింగ్ ఇస్ హియర్. ఏంటమ్మా? ఏం లేదమ్మా. అదే నేను చెప్తున్నానంటీ. మీ అబ్బాయికి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తనకి నేను నచ్చలేదని, నేనంటే ఇష్టం లేదని నా మొహం మీదే చెప్పేశాడు.
ఏంట్రా సూర్య? అమ్మా నువ్వు పడుకో. వాట్ హ్యాపెండ్ బేబీ? ఇంకొక సెకండ్ కూడా నేను ఇంట్లో ఉండలేను మామ్. వి విల్ లీవ్ దిస్ హౌస్ ఇమ్మీడియట్లీ. లెట్స్ గో. ఏంటి బేబీ, అసలు ఏమైందో చెప్పు. నా ఫేస్ మీదే హీ సెడ్ హీ డస్ నాట్ లైక్ మీ. డైరెక్ట్లీ హీ ఇన్సల్ట్ మీ మామ్. వై షుడ్ వి స్టే హియర్? వెళ్ళిపోదాం. జయంతి, వాట్ ఇస్ దిస్? మీ ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తారా? మా బేబీ ఎంత హర్ట్ అయిందో చూడండి. షీ సో కైండ్ 100%. అలాంటి మా బేబీని ఎలా హర్ట్ చేయాలనిపించింది మీకు? ఏంట్రా, నేను పోయినా పర్వాలేదనుకున్నావా? అమ్మా కన్న తల్లిని పోగొట్టుకునేంత కఠినాత్ముడివి ఎప్పుడయ్యావురా? అమ్మా అమ్మా! ఏంటన్నయ్య ఇది? అమ్మని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? రే సూర్య, కన్న తల్లిని బాధ పెట్టడం నీకు బాగుందారా? నేను ప్రాణాలతో ఉండాలని నీకు లేదా? లేదంటే చెప్పు. ఎలాగో కొట్టుకోవడానికి నా గుండె కష్టపడుతుంది. దానికి కష్టం లేకుండా ఆగిపోమంటాను. జయంతి, అమ్మా జయంతి, ఏం చేస్తున్నావు? ఉండు. జయంతి ప్లీజ్ ఆవేశపడకు. మీరు అసలు మాట్లాడకండి. ఇదంతా మీ వల్ల జరుగుతుంది. ఇలాంటి అదృష్టవంతరాల్ని కాకుండా ఓ అర్హత లేని దాన్ని అందులో ఎక్కించాలని చూశారు. ఏదో ఈ కోడలు పిల్ల పుణ్యం వల్ల చివరి నిమిషంలో నిజం తెలిసి ఇంటి పరువు, నా ప్రాణాలు ఈ కాస్త అయినా మిగిలాయి. లేదంటే ఆ మృత్యుదేవత నన్నెత్తుకెళ్ళేది. మీ అమ్మకు ప్రతిరూపంగా భావించే ఇది విరిగిపోతేనే ఇంత ఇదైపోతున్నావే. అలాంటిది అక్కడ మీ అమ్మకు ఏదైనా జరిగితే తట్టుకోగలవా శామ్? నువ్విక్కడ హ్యాపీగా ఉన్నావనే అక్కడ మీ అమ్మ కండిషన్ బెటర్ అయింది. కోమా నుంచి కోలుకోవడానికి మీ అమ్మకు నువ్విచ్చే మెడిసిన్, ఈ ఇంట్లో నువ్వు సంపాదించుకునే పొజిషన్ అని తెలిసి కూడా ఎలా వెళ్ళాలనుకుంటున్నావు శామ్? ఆ తల్లి కోసమే సమంత ఈ ఇంటికొచ్చింది బాబు. కన్న తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసమే వచ్చింది. మీ మదర్ని ఈ ఇంట్లో ఒక పార్ట్ చేయాలన్న గోల్తో నువ్వు ఈ ఇంటికి వచ్చావు. ఆ గోల్ ఇంకా అలాగే ఉందని నువ్వు మర్చిపోకు. ఏం లేకుండా రాంగ్ రూట్లో వెళ్తున్న నా చేయి పట్టుకొని నన్ను సరైన రూట్లో నడిపించావు. నాకంటూ ఒక గోల్ చూపించావు. అర్జునుడికి భగవద్గీత చెప్పిన కృష్ణుల్లా నాకు మోటివేషన్ ఇచ్చావు, కాన్ఫిడెన్స్ ఇచ్చావు, ఎంకరేజ్ చేశావు. ఎన్నో ఎందుకు నాకు క్యారెక్టరైజేషన్ ఇచ్చావు. నన్ను ఇంతలా డ్రైవ్ చేసి నువ్వు డైవర్ట్ అవుతున్నావేంటి శామ్? నీ క్యారెక్టర్ నుంచి నువ్వెందుకు కరెక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ గోల్ పెద్దదే, ఒప్పుకుంటాను. నీ గోల్ కష్టమే, యాక్సెప్ట్ చేస్తాను. బట్ నీకేం తక్కువ ఫ్రెండ్? నీ సంకల్పం గొప్పది కాదా? నీ ప్రయత్నం పెద్దది కాదా? ఎందుకు వెనకడిగేస్తున్నావు? నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకున్నా నువ్వేంటో నాకు తెలుసు ఫ్రెండ్. నిన్ను పారిపోనివ్వను, ఓడిపోనివ్వను. నేను నీ వెంటే ఉంటాను ఫ్రెండ్. నీకు తోడుగా ఉంటాను ఫ్రెండ్. నన్ను నమ్ము ఫ్రెండ్, నమ్ము. నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేదాకా నీ ఫైట్లో నేను పార్ట్నర్ అవుతాను. అప్పుడు నన్ను నడిపించిన నీ వెనక ఇప్పుడు నీ నడుస్తాను. నీకు నేనున్నాను ఫ్రెండ్.